వేసే నువ్వు చేసా, నువ్వు చేయ, నేను వీడియో తీసుకుంటా. పసుపద్దు నిమ్మకాయ, అరే నిమ్మకాయ చాలా అదే కూడా మసాలా, చికెన్ మసాలా, నిమ్మకాయ వేసి మొత్తం మంచిగా మంచిగా విండాలి. ఈటేటో విండుతాడు. నువ్వు మధ్యలో గుంజుకునేటో నీకైతే పడతానే వస్తలే నిమ్మకాయ మస్తు. తిప్ప వాడు తిప్ప. ఎప్పుడు రేపేనా పండుగ? ఈసారి ఉన్న బాబా దగ్గర వేయాలి, అందుకని లాస్ట్ రోజు సరిపోతే రోజు అసలు అంతా రెడీ అయింది. నేను పోక చేపలు దొరుకుతాను. రైట్, ఓకే. విషయం అంతా అయితే రెడీ చేసుకోవాలి. मैं बुई दादा पा बुई मैं बुई కావాలి నాకు కావాలి. హలో అండి, ఈ రోజు అయితే మనం చేపల ఫ్రై అయితే చూద్దాం రండి. న్యాచురల్గా దొరికినటువంటి ఫ్రెష్ చేపలు అయితే ఈరోజు మనం ఎలా ఫ్రై చేస్తున్నాం అనేది వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. సో చేపలకి మసాలా అయితే రాయడం అయితే జరిగింది. సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే చేపలు ఎలా వచ్చాయి, ఫ్రై అయ్యాక ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఫుల్ వాచ్. చేపలకి కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, తర్వాత లెమన్ అయితే వేసి బాగా మిక్స్ చేసి చేపలు అయితే ఇలా రెడీ అయితే చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని నెక్స్ట్ అయితే చేపలు అయితే అందులో వేయాలి. సో అప్పుడు మనం ఆయిల్ వేడైపోయింది, మనం చేపలు దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ని మనం డైరెక్ట్ పెనంలో వేసుకుందాం. ఇప్పుడు ఇంకో ఫిష్ కూడా వేసుకున్నా. ఇప్పుడు మనం ఆయిల్ చూసారు కదా, మసాలా అంతా కూడా బాగా అప్లై చేసుకున్నాం. మనం ఇలా ఒక 10 to 15 minutes వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మసాలా అంతా కూడా బాగా పట్టుకుంది. సో వితౌట్ కార్న్ఫ్లవర్, వితౌట్ మైదా చాలా చాలా బాగుంటుంది ఇట్లా. సో ఫుల్గా అయితే చూడండి. చేపలంతా కూడా ఫుల్గా కుక్ అవ్వాలంటే ఇలా సైడ్లో కూడా ఆయిల్ వెళ్ళేటట్టు అనుకుంటే 2 సైడ్ అయితే మనకి పర్ఫెక్ట్ కుకింగ్ అయితే అవుతుంది. సో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రింక్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి లేదు కానీ చెప్తున్నా, అట్లా అలా 2 సైడ్ కాలేలాగా మనం దీన్ని రొటేట్ చేసుకుంటా కుకింగ్ చేసుకోవాలి. చపాతీ పైన అయితే మీకు పర్ఫెక్ట్గా కుకింగ్ అవుతుంది. ఎప్పుడు కానీ మంచి టేస్ట్ ఉండాలంటే ఇలాంటి కట్టెల మీద చేసుకోనికి ప్రయత్నం చేయండి. చేపలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఒక 10 to 15 minutes మనం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చేపలు అయితే మనం తినొచ్చు. ఆల్మోస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి ముళ్ళులు కూడా ఉండవు, అంటే చేప బోన్స్ ఏవి కూడా ఉండవు, అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఒక 10 to 15 minutes 2 సైడ్ కాల్చుకోవాలి. 10 minutes 1 సైడ్, 10 minutes 2 సైడ్, అంటే 2 సార్లు ఒక 10 minutes కాల్చుకుంటే ఫిష్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. సో చూద్దాం రండి ఇంకా. సో
2 సైడ్ కాల్చుకోవాలి కదా, 1 సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 4 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం ఎలా అయింది అనేది. ఒకసారి 1 సైడ్ తిప్పుకొని చూద్దాం. ఇంకో సైడ్ అయితే తిప్పేస్తున్నా. మనం దీన్ని పర్ఫెక్ట్గా తిప్పాలంటే సో ఇలా 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 అనుకొని ఇంకా మనకి ఫ్రై అవ్వాలి ఇది. సో 1 సైడ్ ఫ్రై అయిపోయింది. ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది. చూస్తున్నారు కదా, 2 సైడ్ కావాలంటే ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి. చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే చేపలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు చేపలు మంచిగా ఫ్రై అయిపోయాయి, లోపల కూడా ఫ్రై అవుతున్నాయి. సో మనం రొటేట్ చేసుకుంటే ఇలా మంచి మంట పెట్టుకొని కాల్చుకుంటే మనకి చేపలు అయితే రెడీ అవుతాయి. మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడకుండా ఉండాలంటే. సో మొత్తం అయితే ఫ్రై అయిపోయింది 1 సైడ్. మనం మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయితే మనకి ముళ్ళులు ఏమో ఉండవు. అంటే 50% అయితే మనకి చేపలు అయితే ఫ్రై అయ్యాయి. 2 సైడ్ అయితే మనం కాల్చుకున్నాం. మొత్తం మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి ఫ్రై టైప్ అయిపోయిన తర్వాత మనం ఈ చేపలు ఎలా ఫ్రై అయ్యాయి అనేది మనం చూద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా అయితే మనకి 1 సైడ్ మొత్తం కాలిపోయింది. మనకి చూస్తున్నారు కదా, ఇలా కాలితే ఏంటంటే మనం డైరెక్ట్ మొత్తం తినేయచ్చు చేపని. వావ్, చాలా చాలా ఫిష్ స్మెల్ మనకి ఎక్కడున్నా కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. జాగ్రత్తగా మనం దీన్ని ఇలా డంప్ చేసుకుంటే ఇలా. ఇప్పుడు 2 సైడ్ మనం కాల్చుకున్నాం కదా, సో ఇటు ఒక 10 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, కొంచెం లోపల జరుపుదాం. సో ఇంకొక 10 మినిట్స్ మనకి ఫిష్ అయితే మొత్తం ఫ్రై అయిపోతుంది. చేపలు మనకి బొత్త కింద కాలాలి అంటే దీన్ని మళ్ళీ మనం టర్న్ చేసుకుందాం. అంటే బొత్త కింద అంటారు కదా, సో అట్లా స్టమక్లో మంచిగా కుక్ అవ్వాలంటే టైట్ చేసుకుందాం. కానీ మనకి ఇప్పుడు చేప చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి కుకింగ్ అయిపోయింది. కొంచెం ఫ్రై అయ్యేలా కొంచెం చూద్దాం. ఫైనల్గా అయితే మనకి ఫిష్ రెడీ అయిపోయింది. మనం దీన్ని వేరే దాని మీద తీసుకుందాం. సో ఫిష్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మనం ఒక సైడ్కి అనుకుంటే ఆయిల్ ఉండదు. పక్కన పెట్టేద్దాం. సో ఫైనల్గా అయితే ఫిష్ రెడీ అయిపోయింది. ఇలా చూస్తున్నారు కదా, ఇంకా ఆ సౌండ్ వస్తుంది మనకి. ప్లేట్లో కలుపుకున్నాము, ఆ ప్లేట్లోకి అయితే చేపలు అయితే తీస్తున్నాం. ఆయిల్ అంటకుండా మంచిగా నీట్గా తీద్దాం. సో హాట్ చాలా వేడిగా ఉంది. దీన్ని మనం టర్న్ చేయాలి మెల్లిగా. ఇలా అన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మెల్లిగా దీంట్లోకి తీసేసుకుందాం. ఇది ఆల్రెడీ విరిగిపోయింది. దీని మెల్లగా మనం టర్న్ చేద్దాం. ఓకే, సో 2 అయితే మనకి చేపలు రెడీ అయిపోయినాయి. ఫైనల్గా అయితే చేపలు అయితే రెడీ అయిపోయినాయి. మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని మనం తిని ఎలా ఉందనే టేస్ట్ అయితే మీకు చెప్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నా పేసులకు పెడతా అంటారు. ఇంకో నేను చెప్పేది, నేను అది పంపించిన, నాకు ఏ రాలేదు, పాస్పోర్ట్లు అడిగింది, చక్కగా బ్యాగ్ పోయినా కస వస్తుంది గంతే. వీడే అసలు నేను రూపాయలు ఓకే వేసిందా, నేను ఒక నెంబర్ తప్ప ఏం కొట్టలేదు. కొట్టిండు పాస్వర్డ్ వస్తలేని ఇంకో 4 నెంబర్లు కస వస్తుండు. ఇది ఏం వచ్చిందో నాకు దానికి మెసేజ్ సంబంధం ఉన్నది. మరి ఇప్పుడు నేనే కొట్టిందా మెసేజ్.
మంచి టేస్ట్ ఉన్నది. నాతో నూరు మెసేజ్ మన ఇంటి రెడీ చేసి నేను డౌన్లోడ్ చేసిన ట్రూ కలరా ట్రూ కలర్ బాగా సెట్ చేసిండు నువ్వెందుకు డీటెయిల్ నేను పంపించలే ఇది మసాలా పెట్టుకొని వస్తున్నాయి. అది వలగొట్టు అది 6 గ్లాస్ చాలా అంటే చాలా బాగుంది. నీ బర్త్డే ఒక 2-3 ప్లాన్ చేద్దాం. పొద్దున పెడితే సెట్ అవుతుంది అది. అసలు మీ సెల్లికే ఫోన్ చేస్తుందా అసలు మీ చేతికి చెల్లించుడు నా తప్పు కాదు నాకేంది ఫోన్ వచ్చి ఫోన్ పోతుంది అన్న నాకు ట్రూ కలర్లో పేరు పడితే చూసి చెప్తా అంతే నాకు మూడు ఆప్షన్స్ అప్పటి వరకు నాకే తెలియదు ఈ గేమ్ లాకులు పెట్టి దాంట్లో ఒక ఫోటోల్లో పెట్టుకొని లాకులు వేసేది ఈ తోడుతో ఇద్దరు కానీ తమ్ముడు పంపించుకుంటుంది. ఇప్పుడు నేను అన్న ఇదిగో ఒక పని చేశాను అత్త అమ్మది ఫేస్ లాగా పెట్టు దానికి ముఖం చూపించి అప్పుడే తీస్తా నాకు కూడా అవసరం లేదు మన మామూలుగా వెళ్ళదా పాస్వర్డ్ పాస్వర్డ్ అది మాట్లాడారా మీరు ఇక